రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. ప్రతి ఒక్కరికి కూడా కోరిక అనేది ఉంటూ ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఫోకస్డ్గా ఉంటామో మన రిజల్ట్స్ మనకు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అలా డైవర్షన్స్ కాకుండా దాని మీదే ఫోకస్ చేయాలి అంటే ఎలా మేడం? ఖచ్చితంగా ఫోకస్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు మనం కావాలి అనుకునేది ఒకటి సిరి, కానీ మనం ఫోకస్ చేసేది వేరే దానిపైన. సో మనము ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా నెగిటివ్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం కదా. మన ఫోకస్ ఎప్పుడైతే పాజిటివ్ పైన పెట్టినప్పుడు పాజిటివ్ థింగ్స్ మనకి జరుగుతూ ఉంటాయి, మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి. అది సిచ్యువేషన్స్ రూపంలో కానివ్వండి, మనుషుల రూపంలో కానివ్వండి, ఏదైనా కూడా పాజిటివ్ పైన ఫోకస్ చేస్తే పాజిటివ్, నెగిటివ్ పైన ఫోకస్ చేస్తే నెగిటివ్, అలాగే జరుగుతూ ఉంటుంది. సో ఒక సింపుల్ ప్రాక్టికల్ చేద్దాం సిరి. మీరు ఒక్కసారి ఈ రూమ్లో మీకు ఏ కలర్ కనిపిస్తుంది అనేది జస్ట్ మీరు చూడండి, ఓకేనా? సో ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేయండి. సో ఏదైతే ఈ రూమ్లో మీరు చూసిన కలర్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి థింగ్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి అన్నిటినీ గుర్తు చేసుకోండి. ఎక్కడెక్కడ మీరు చూసారు ఆ కలర్ని అనేది. అండ్ ఇప్పుడు వైట్ కలర్ ఏమైనా కనిపించాయా రూమ్లో అనేది కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, చూసారా అనేది. మళ్ళీ ఒక్కసారి బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేయండి. ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు చెప్పండి సిరి, మీరు ఆల్రెడీ ఒక కలర్ అనుకొని చూసారు. సో ఏ కలర్ మీరు అనుకున్నారు, ఏమేమి చూసారు? నేను ఆరెంజ్ అనుకున్నాను, బికాస్ నా ఎదురుగా ఆరెంజే ఉంది. అండ్ సైడ్ చూసినా కూడా అక్కడ దానికి కూడా ఆరెంజే ఉంది. ఓకే, అయితే నేను వైట్ ఏమన్నా కనిపించాయా అని అన్నప్పుడు మీకు ఏమన్నా వైట్ కలర్ ఇమీడియట్గా స్ట్రైక్ అయిందా? లేదు, ఆరెంజే కనిపించింది. ఎందుకంటే మీరు ఆరెంజ్ గురించే చూసారు ఎక్కువ, అదే కనిపిస్తుంది కాబట్టి ఆరెంజే మీరు గుర్తు చేసుకోగలిగారు. సో వైట్ చూసారా అంటే ఏమన్నా ఉన్నాయా అని అన్నప్పుడు మీరు రాలేదు. ఎస్, కానీ ఈ రూమ్లో ఆ డోర్ వైట్ కలర్ ఉంది, ఇక్కడ పైన అంతా వైట్ కలర్ ఉంది, ఏసీ వైట్ కలర్ ఉంది. సో మీరు ఎక్కడైతే ఫోకస్ చేశారో అది మాత్రమే మీరు రికలెక్ట్ చేసుకోగలిగారు. దట్ మీన్స్ మనము ఎక్కువ మటుకి డైలీ బేసిస్లో నెగిటివే ఎక్కువ చూస్తున్నాము అనుకోండి, ఖచ్చితంగా నెగిటివే కనిపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ పాజిటివ్ ఉన్నా కూడా అది మనకి ఇప్పుడు ఎలా అయితే మీరు వైట్ కలర్ చూడలేదు అని అన్నట్టుగా మన చుట్టుపక్కనే చాలా పాజిటివ్ థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి, కానీ దానిపైన మనం ఫోకస్ చేయట్లేదు. ఏదైతే నెగిటివ్ ఉందో అంటే మనం కూడా అంతే సిరి, ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిపైనే మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి అవే కనిపిస్తూ ఉన్నాయి. మన చుట్టుపక్కల చాలా జరుగుతూ ఉంటుంది పాజిటివ్ కూడా, కానీ తెలియట్లే మనకి. ఫోకస్ ఎక్కడుంది, నెగిటివ్ పైనే ఉంది కాబట్టి నెగిటివే కనిపిస్తున్నాయి. డబ్బులు లేవు అని మనం అనుకున్నప్పుడు డబ్బులు లేవు అనే సిచ్యువేషన్సే మనకు ఎదురవుతూ ఉంటాయి. డబ్బులు లేవని చూస్తున్నాం కాబట్టి డబ్బులు లేని స్థితినే నువ్వు అట్రాక్ట్ చేస్తూ ఉంటావు అనమాట. పాజిటివ్ కూడా ఉంది కదా, కానీ దానిపైన మనం ఫోకస్ చేయట్లేదు. కానీ రియలైజ్ అవ్వాల్సిన టైం, మన ఎనర్జీని షిఫ్ట్ చేసుకునే టైం అనమాట. సో ఖచ్చితంగా పాజిటివ్గా మీరు ఉన్నట్టయితే పాజిటివ్ని డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తారు. ఏదైనా కానివ్వండి సిరి, ఇప్పుడు మనకి మ్యాంగోస్ చాలా వరకు ఈ సీజన్లో తింటూనే ఉన్నాం కదా. అంటే మ్యాంగో తిన్నప్పుడు ఆ ఫైబర్ ఏదైతే ఉందో ఎక్కడో ఒక దగ్గర పళ్ళలో వెళ్ళి ఇరుక్కుంటుంది కదా, మనకి స్టక్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని తీసే ప్రయత్నంలో మన టంగ్ ఏదైతే నాలిక ఉందో అక్కడికి వెళ్ళి తీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అవునా? దట్ మీన్స్ అన్ని పళ్ళలు ఇప్పుడు ఒక్క పన్ను దగ్గరే వెళ్ళి స్టక్ అయింది. ఈ టంగ్ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, కానీ ఎక్కడైతే స్టక్ అయిందో అక్కడికే వెళ్ళి అది తీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ నెగిటివ్ పైననే మనం ఫోకస్ చేసాము. ఈవెన్ కొరియాండర్, ఇప్పుడు మనం కొత్తిమీర కర్రీలో వేసుకుంటూ ఉంటాం. సో కొత్తిమీర కూడా ఎలా మనకు ఎక్కడన్నా స్టక్ అయినా కూడా దాన్ని తీసే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. అంటే మన ఫోకస్ ఎక్కడుంది, నెగిటివ్. ఆ నెగిటివ్ దాని మీదనే ఫోకస్ చేస్తున్నాం కాబట్టి అదే జరుగుతూ ఉంటుంది. ఏదైనా మన లైఫ్లో అంతే, మనం నెగిటివ్ పైన ఫోకస్ చేస్తే నెగిటివే జరుగుతుంది. అండ్ ఒక సింపుల్గా ఒక చిన్న స్టోరీ, మేము స్కూల్కి వెళ్ళినప్పుడు అలా కూడా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం సిరి. ఏంటి అంటే ఒక కాలేజ్లో సో లెక్చరర్ వచ్చేసి సడన్ సర్ప్రైజ్ టెస్ట్ అనేది పెడతాడనమాట. సో స్టూడెంట్స్ అందరికీ ఒక
అంటే అందరికీ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి దాంట్లో ఓపెన్ చేసి చూడండి, దానికి మీరు ఆన్సర్ చేయండి అనే విధంగా ఇదే మీ టెస్ట్ అని చెప్పేసి సర్ప్రైజింగ్గా వచ్చి పెడతాడు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ పేపర్స్ అందరికి ఇచ్చినాక పేపర్ అంటే ఫస్ట్ పేపర్ ఓపెన్ చేయండి అనగానే వాళ్ళు ఫోల్డ్ చేస్తారు. ఓపెన్ చేసేవరకు వాళ్ళకి ఏమీ కనిపించదు, మధ్యలో ఒక డాట్ మాత్రం కనిపిస్తుంది అనమాట అందరికీ. సో ఏదైతే మీకు కనిపిస్తుందో దాని గురించి మీరు రాయండి అని చెప్తాడనమాట. సో ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు ఏదో ఒకటి, కానీ ఫస్ట్ సర్ప్రైజ్ అవుతాయి, ఏంటి అసలు దీంట్లో ఏం క్వశ్చనే లేదు, ఏం రాయాలి ఆన్సర్ అని చెప్పేసి. మీకు ఏదైతే కనిపిస్తుందో అదే రాయండి అంటే ఓకే, ప్రతి ఒక్కరికి ఆ డాట్ కనిపిస్తుంది కాబట్టి డాట్ గురించే అందరు రాస్తూ ఉంటారు. డాట్ డార్క్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది అని చెప్పేసి ఏదో ఒకటి దాని గురించి రాస్తారనమాట. అండ్ ప్రతి ఒక్కరు అందరూ అంటే ఎగ్జామ్ టెస్ట్ అయిపోయాక ఆ పేపర్స్ తీసుకుంటారనమాట. తీసి చూస్తే ప్రతి ఆన్సర్ ఏది ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఫోకస్ ఆ నెగిటివ్ ఏదైతే డాట్ ఉందో దాని గురించే రాస్తూ ఉంటారనమాట. సార్ అడుగుతారు, సో ఇంకా మీకు డాట్ మాత్రమే కనిపించింది, నేను పేపర్ ఇచ్చాను కదా, సో మిగతా అంతా వైట్ పేపర్ వైట్ షీటే ఉంది కదా, ఆ ఫుల్ పేపర్లో ఒక డాట్ మాత్రం ఉంది అంటే మన ఫోకస్ ఏదైతే నెగిటివ్ ఉందో బ్లాక్ డార్క్ డాట్ ఉందో దాన్నే అదే కనిపిస్తుంది, దాని గురించి రాస్తారు. మిగతా అంతా ఏముంది పేపర్, ప్లెయిన్ పేపర్, ఎంత ప్లేస్ ఉంది వైట్ కలర్లో అదంతా కనిపించట్లేదు, బ్లాకే. మన జీవితంలో కూడా ఎక్కడైతే చిన్న నెగిటివ్ జరిగిందో దానిపైనే ఫోకస్ చేసి దాని గురించి ఆలోచిస్తూ చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. పాజిటివ్ ఇంత వైట్ పేపర్ ఉన్నా కూడా ఎవరు ఫోకస్ చేయలేదే ఆ వైట్ పేపర్ పైన అని చెప్పేసి అంటాడనమాట లెక్చరర్. మనం కూడా మన లైఫ్లో అంతే, ఎంత పాజిటివ్ ఉన్నా దానిపైన ఫోకస్ చేయకుండా చిన్న నెగిటివ్ జరిగినా దాని గురించి ఆలోచిస్తూ దాన్నే మనం జూమ్ చేస్తూ ఉంటాం. చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం లాగా మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో అది మనం ఎంత జూమ్ చేస్తున్నాము అనేది మనపైన డిపెండ్ అవుతుంది కదా. సో ఎలా మనం ఆలోచించాలి, మన ఎనర్జీని ఎలా షిఫ్ట్ చేయాలి అనేది ఇక్కడ మేజర్ పాయింట్ అనమాట. ఎప్పుడు కూడా కాన్షియస్గా ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి, ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. మనం అస్తమానం పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం లైఫ్లో. అయ్యో ఇలా జరిగితే ఎలా, ఫ్యూచర్ ఇలా అవుతుందేమో, బిజినెస్ స్టార్ట్ చేసినా బిజినెస్ ఫెయిల్ అవుతానేమో, ప్రాఫిట్స్ రావేమో అనే విధంగా స్టార్ట్ చేస్తే ఎవరికైనా లాసే చూస్తారు. ఎందుకంటే అట్లాంటి థాట్ ఇచ్చాం మన సబ్కాన్షియస్ మైండ్కి ముందే ప్రిపేర్ చేసాం, నేను బిజినెస్ స్టార్ట్ చేసినా ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పేసి. కానీ మనకు తెలీదు మన సబ్కాన్షియస్ మైండ్ ఏ విధానంగా నెగిటివ్ ఫీడ్ చేస్తున్నాము అనేది. సో ఐ చూజ్, కాన్షియస్గా మనం చూజ్ చేసుకోవాలి. సో రెండు ఉంటాయండి మనకి, పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది. కాన్షియస్గా మనం ఏం చూస్ చేసుకుంటున్నాం, పాజిటివ్ చూస్ చేసుకుంటున్నామా లేదంటే నెగిటివ్ చూస్ చేసుకుంటున్నామా అనేది మన పైన డిపెండ్ అవుతుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా బ్లేమ్ చేస్తూ ఉంటాం, కంప్లైంట్ చేస్తూ ఉంటాం. సో అవి ఆపేసేయాలి. ఎంతసేపు బయట చూస్తూ ఇలాంటి కంప్లైంట్స్ చేసామనుకోండి మన లైఫ్లో ఎలాంటి చేంజ్ జరగదు. కాబట్టి వీఆర్ ద కో క్రియేటర్స్, మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఐ చూస్ టు బీ హ్యాపీ అని చెప్పేసి ఎప్పుడు ఏదైతే గ్రాటిట్యూడ్ ఉందో దానిపైన ఫోకస్ చేయాలి. ఏదైతే మన లైఫ్లో పాజిటివ్గా అనిపిస్తుందో దాని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మన ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. పాజిటివ్గా ఉండడం అలా జీవించడం స్టార్ట్ చేస్తామన్నమాట. అందుకని అస్తమానం మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నెగిటివ్ న్యూస్ వింటూ ఉన్నప్పుడు మన 5 సెన్సెస్ ఎక్కడ ఇస్తున్నామండి, వీటికే కదా నెగిటివ్ ఫీడ్ అయిపోతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి అనే విధంగా ఏదైతే నెగిటివ్ జరుగుతుందో కొంచెం అవేర్నెస్లో ఉండాలి. సోషల్ మీడియా అంతా వాడకపోవడం, టీవీ ఎక్కువ చూడకపోవడం, అంటే మంచి బుక్స్ ఉంటాయి, స్పిరిచువల్ బుక్స్ కానివ్వండి, మన మెంటల్ పవర్ని ఎబిలిటీని డెవలప్ చేసే బుక్స్ కానివ్వండి, అలాంటివి చదివినప్పుడు మన బ్రెయిన్ మన మైండ్ ఎంతో షార్ప్గా అవుతుంది. సో అనవసరమైన వాటికి తక్కువ టైం ఇచ్చి ఏదైతే మన లైఫ్లో గ్రోత్కి సంబంధించిన వాటికి టైం ఇచ్చామనుకోండి ఖచ్చితంగా మనం పాజిటివ్ పైననే ఉంటాము, పాజిటివ్ థింగ్సే మన లైఫ్లోకి రావడం జరుగుతుంది. సో దాని మీద మనం ఫోకస్ చేయాలి. సో ఇలా ఎవరైనా కూడా మనీని అట్రాక్ట్ చేసుకునేలాగా వాళ్ళ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి అనుకుంటే ఏ విధంగా వాళ్ళకి గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మనకి స్క్రీన్ పైన నంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు సిరి. సో మనకి ఎప్పుడు కూడా క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి, ఎలా అట్రాక్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనము స్పిరిచువల్గా కనెక్ట్ అవుతామో అంటే ఒక ధర్మ ప్రకారంగా డబ్బులని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ యూనివర్సల్ ఎనర్జీస్తో మనం అలైన్ అవ్వాలి. యూనివర్సల్ లాస్ అనేది మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనల్ని మనం ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డబ్బుల వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రూపంగా డబ్బులు మన దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట. సో ఎవరికైనా కూడా క్లాసెస్ కావాలి అన్నా, పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అన్నా అప్రోచ్ అవ్వచ్చు సిరి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.